జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఉన్నాం. మరి హుస్నాబాద్ పట్టణంలోని బుర్రా శ్రీనివాస్ గౌడ్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం చేయబోతున్నాం. మరి అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మరి ముఖ్యంగా మోగుదెబ్బ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మనతో ఉన్నారు. మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మరి మోగుదెబ్బ గౌడ జనుల కోసం ఎలా కృషి చేస్తున్నారు, మరి ప్రభుత్వ పథకాలు ఏ విధంగా అందేలా కృషి చేస్తున్నారు, మరి టీఆర్ఎస్ పార్టీని రాబోయే రోజులలో జెండా ఎగరవేయడానికి తనవంతుగా కార్యకర్తలతో మమేకమై ఏ విధంగా ముందుకెళ్తున్నారు అనేది తన మాటలోనే అడిగి తెలుసుకుందాం. మనం ముందుగా జేఎన్ టీవీ యాజమాన్యానికి నమస్కారం. నా పేరు బుర్రా శ్రీనివాస్ గౌడ్. మాది సిద్దిపేట జిల్లాలోని బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామస్తులం. నేను హుస్నాబాద్లో ఇప్పుడు గత 8 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను. నేను బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నా. అదేవిధంగా నేను గౌడ జన హక్కుల పోరాట సమితి మోగుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తా ఉన్నా. శ్రీనివాస్ గౌడ్ గారు, ఇప్పుడు మీరు ఈ రాజకీయ రంగేట్రం ఎప్పుడు చేసిర్రు, మరి ఏ సంవత్సరంలో చేసిర్రు, ఎందుకు రాజకీయ రంగంలో రావాలనిపించింది? నేను మరి అప్పుడు 92-93లో నేను 10th డిస్కంటిన్యూ. మరి చదువుతున్న తరుణంలో నేను రాజకీయాలకు రావడానికి ఒక ముఖ్య కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే మా దగ్గర తన్నీరు శరత్ రావు అనే ఒక నాయకుడు బీజేపీ ఉండే. ఆయన అప్పుడు చిన్న వయసులో ఆ బీజేపీ పార్టీకి బెజ్జంకి మండలానికి అధ్యక్షునిగా పనిచేస్తుండే. మరి ఆయనను చూసి అప్పుడు నేను చదువు డిస్కంటిన్యూ అయిన తర్వాత నా మనసులో అనిపించింది, నేను సుధా ఎందుకు ఒక లీడర్ కావద్దు, నేను ఒక పార్టీకి ఎందుకు మండల ప్రెసిడెంట్ కావాలి, తప్పకుండా నేను ఒక పార్టీకి మండల ప్రెసిడెంట్ కావాలనే ఆలోచనతో నేను రాజకీయాల్లోకి వచ్చిన. తెలంగాణ ఉద్యమంలో మీ వంతు పాత్ర ఏ విధంగా ఉంది? ఎన్నిసార్లు జైలుకి వెళ్ళారు? మరి అసలు మీకు ఆదర్శం ఎవరు? నేను అప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరి టీఆర్ఎస్ పార్టీ పెట్టి 2001లో పార్టీ ఆవిర్భవించినప్పుడు నేను ఆవిర్భావంలోనే నేను ఆ రోజు పార్టీలో జాయిన్ అయ్యి నేను 2003లో మరి ఏదైతే 27 తారీఖు బహిరంగ సభకు పోయి రాగా మరి ఏదైతే గజ్వెల్లో మరి పోలీసులు మాపై అప్పుడు దాడి చేస్తే మేము ప్రతిఘటిస్తే అప్పుడు మాపై కేసులు పెట్టి అప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాలో మాపై కేసులు జైలుకు పోవడం జరిగింది. అదే పట్టుదలతో ఉద్యమాలు చేసి ఇప్పటి వరకు సుధా నేను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాను. బీఆర్ఎస్ పార్టీలో గతంలో టీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు బీఆర్ఎస్లో మారిన నేపథ్యంలో మీరు ఈ పార్టీలో ఎలాంటి పదవులు చేపట్టడం జరిగింది? నేను పార్టీలోకి వచ్చిన తర్వాత బెజ్జంకి మండలంలో మండల్ ఉపాధ్యక్షులుగా చేసిన, మండల్ ప్రధాన కార్యదర్శి చేసిన, మండల్ అధ్యక్షునిగా చేసిన. ఆ తర్వాత మళ్ళీ నేను మా గీతా కార్మికుల సమస్యల కోసం మళ్ళీ అప్పుడు నేను రాష్ట్ర ఉపాధ్యక్షునిగా మరి అప్పుడు అట్లా జాయిన్ అయిన తర్వాత ఇక నేను కంటిన్యూగా మళ్ళీ మిగతా ఏదో రాష్ట్రంలో పనిచేయాలి కానీ ఒక సీనియర్ నాయకునిగా మాత్రం పార్టీకి సేవలు అందిస్తున్నా. ఈ పార్టీలో కాకుండా వేరే పార్టీలో కొనసాగితే ఎప్పుడన్నా, ఒకవేళ కొనసాగితే మీరు ఇక్కడ సిద్దిపేట కానీ హుస్నాబాద్ కానీ ఏ పదవి కన్నా పోటీ చేయడం జరిగిందా? నేను 2001 నుంచి 2014 వరకు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన తర్వాత అప్పుడు మరి ఏదైతే హుస్నాబాద్ 2014లో మరి అప్పుడు పాలూరి రామకృష్ణ బీసీ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు గారు మరి నన్ను పిలిచి, తమ్ముడు నువ్వు హుస్నాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పి నాకు బీసీ యునైటెడ్ ఫ్రంట్ బీఫామ్ ఇచ్చి నాకు ఇక్కడ బరిలో నిలపడం జరిగింది. అప్పుడు నేను 3rd ప్లేస్ రావడం జరిగింది హుస్నాబాద్ కాన్స్టిట్యూన్సీలో. ఆ తర్వాత నేను మళ్ళా 2017 వరకు నేను బీఆర్ఎస్లో కొనసాగిన. ఆ తర్వాత డాక్టర్ చెరుకు సుధాకర్ అన్న పొలిటిక్ బ్యూరో మెంబర్ ఉండే అప్పుడు తాను పార్టీలోకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు నేను సుధాకర్ అన్నతో అప్పుడు నేను పార్టీ నుంచి బయటకు రావడం జరిగింది. తెలంగాణ పార్టీలో నేను ఒక స్టేట్ జనరల్ సెక్రటరీగా, అప్పుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, చెరుకు సుధాకర్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న తరుణంలో 2018 ఎన్నికలలో సిద్దిపేట హరీష్ రావు గారిపై మళ్ళా తెలంగాణ ఇంటి పార్టీ బీఫామ్ ఇచ్చి నన్ను అక్కడ ఎన్నికల్లో బరిలో దింపితే 12 మంది బరిలో ఉంటే నేను హరీష్ రావు గారి మీద 4వ స్థానంలో నిలిచిన. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో మీరు కొనసాగుతున్న నేపథ్యంలో మరి రాబోయే ఎన్నికలు ఉన్నాయి. రాబోయే ఎన్నికలు అంటే మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, ఆ తర్వాత ఎమ్మెల్యే ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలలో సిద్దిపేట జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ టీఆర్ఎస్ పార్టీ అంటే సిద్దిపేట జిల్లాలో మున్సిపల్ ఒకటి,
రాష్ట్రంలో ఎమ్మెల్యే స్థానాలకు కానీ ఇతరత్ర ఎన్నికలకు కానీ టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయడానికి మీ వంతుగా ఏం కృషి చేయబోతున్నారు? మరి కార్యకర్తలతో మమేకమై ఎలా ముందుకు నడిపిస్తారు పార్టీని? ఏమనుకుంటున్నారు? ఇవాళ సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలలో కానీ రేపు రానున్న అసెంబ్లీ ఎన్నికలలో కానీ ఇవాళ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు, కేసీఆర్ గారి వైపు చూస్తూ ఉన్నారు. ఎందుకు? 2 సార్లు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు చేసి మరి ప్రజలు మన్ననలు పొందిన తర్వాత మరి ప్రజలలో ఈ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అప్పుడు మభ్యపెట్టి మార్పు అని చెప్పి మోసం చేసి ఇలా ప్రజలతో నచ్చేసిన తర్వాత ఇలా 3 సంవత్సరాలలోనే ప్రజానికంగా అర్థమైంది. రేపు రానున్న మున్సిపల్ ఎన్నికలలో సిద్దిపేట అడ్డా అంటేనే బీఆర్ఎస్ అడ్డా, అది హరీష్ రావు గారి కోట. ఖచ్చితంగా మున్సిపల్ను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది, అందులో ఏం అనుమానం లేదు. మరి రేపు రానున్న ఎన్నికలలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది కదా, వారు ఇచ్చిన గ్యారంటీలో, వారు ఇచ్చిన హామీలో ఏమి నెరవేర్చలేదని మేము అనట్లే. ఇలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు, అన్ని వర్గాల ప్రజలు వాళ్ళు అంటా ఉన్నారు, రేపు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, అసెంబ్లీలో ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని తీసుకురావడానికి, కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి చేయడానికి ఈ రాష్ట్రంలోని ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని చెప్పదలుచుకున్నాను. కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందిందంటున్నారు, మరి ఏమనుకుంటున్నారు? ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం వైఫల్యం చెందిందని నేను అనట్లే, ఈ రాష్ట్రంలో ఉన్నట్టు ప్రజలు అంటా ఉన్నారు. వారు 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు కదా, 6 గ్యారంటీలలో ఏవి అమలు చేసిర్రు? చేయలేదు కదా. 420 హామీలు ఇచ్చిండ్రు, అగ్రిమెంట్ బాండ్లు రాసిచ్చిండ్రు, అవి ఏం చేయలే. ఖాళీ ఏదో నామకావస్థగా ఆర్టీసీ బస్సులు, విద్యుత్, అవి కాదు కదా ప్రజలకు కావాల్సినవి. నువ్వు ఇస్తా అన్న 2,000 పింఛన్కు 4,000 పింఛన్ ఏమైంది? ఇలా ప్రతి గృహిణి మహిళకు 2,500 ఇస్తా అన్నవి ఏమైనాయి? ఇలా అడుగుతున్నారు. వృద్ధులకి నువ్వు పింఛన్ అన్నావు, నువ్వే అన్నావు కదా 6,000, వికలాంగులకు 3,000 నుంచి 6,000 అని, ఏమైనాయి? మరి నిరుద్యోగ సమస్య ఏది? ఏడ నెరవేర్చినవు అని మేము అనట్లే, ఇలా ప్రజలు అడుగుతున్నారు. ఆ ప్రజలే ఇలా తిరస్కరిస్తారు ఆ పార్టీని. రేపు బీఆర్ఎస్ పార్టీ ఎన్నుకోవడానికి ఇలా రైతుల గురించి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇలా ఈ రాష్ట్రంలో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క రైతు కూడా రోడ్డు మీదకి రాలే. రైతు భత్తాలు కానీ మరి అప్పుడు ఎంత కరువులో ఉన్నా సమయానికి రైతు బంధు కేసీఆర్ గారు అప్పుడు విడుదల చేస్తే టింగ్ 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 అని మరి ఆనాడు బ్యాంకులలో అకౌంట్లో పడ్డాయి. మరి వీళ్ళు ఏమైంది? 3 సంవత్సరాలు 3 సార్లు ఎగ్గొట్టిన పేరైతే కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కదా. ఇవాళ ఎగ్గొట్టుడే కాకుండా ఇవాళ లిమిట్ 2 ఎకరాలు ఇస్తుండా, 3 ఎకరాలు ఇస్తుండా ఎవరికి అర్థమవుతలే. ఇవాళ రైతులు అయోమలో ఉన్నారు. ఇవాళ ఎరువుల కోసం ఇవాళ రైతులు చెప్పులు పెట్టి లైన్లో ఉంటున్నారు. ఈ దుస్థితి మాకు ఎందుకు వచ్చిందా బాబుని ఇవాళ రైతులు అనుకుంటా ఉన్నారు, ఇవాళ మహిళలు అనుకుంటా ఉన్నారు, ఇవాళ వృద్ధులు పెన్షన్ల కోసం ఏదైతే మోసపోయిన వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను ఎప్పుడు తిరస్కరిద్దామని ప్రజలు రెడీగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, షాదీ ముబారక్ ఇచ్చినాం, రైతు బీమా చనిపోతే వారం రోజులు 5 లక్షలు ఇచ్చినాం. కానీ ఇవాళ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ విదేశాల పర్యటనలకు తప్ప నీవు ఇచ్చిన హామీలలో నీ తులం బంగారం ఏదని అడుగుతా ఉన్నారు. ఇలా ప్రజలు ఇవాళ పెన్షన్ ఏదని అడుగుతా ఉన్నారు, ఇవాళ షాదీ ముబారక్ ఏదని అడుగుతా ఉన్నారు, ఇవాళ రైతు బీమా ఏదని అడుగుతా ఉన్నారు, రైతు బంధు కూడా నువ్వు పూర్తి స్థాయిలో వేస్తావేమని అడుగుతా ఉన్నారు. ఎంతసేపు నువ్వు విదేశాలలో తిరుగుకుంటూ నువ్వు హంగామా చేసుకుంటూ నువ్వు ఏదో డాష్ మీద మాట్లాడు తప్ప ఈ ప్రజలకు ఈ రాష్ట్రాలకు చేసింది ఏమి లేదని చెప్పి ఈ సీఎం రేవంత్ రెడ్డి గురించి ప్రజలు ఎక్కడ పడతాక తండలుగా మాట్లాడుకుంటున్నారు. రేపు రానున్న ఎన్నికలలో ఈ పార్టీకి, ఈ ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తగిన మూల్యం చెల్లించుకుంటారని ప్రజలు అనుకుంటా ఉన్నారు. మీరు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మోగుదెబ్బ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మరి ఇంత సీనియర్ నాయకులు మీరు, ఆ నాయకులు మరి ఇన్ని రోజులుగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. మరి రాబోయే రోజులలో మీకు ఏదైనా అదే అధిష్టానం అనుమతిస్తే ఏదైనా పదవికి పోటీ చేసే ఆలోచన ఉన్నారా? మరి ఏమనుకుంటున్నారు? నేనైతే ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నా, నేను పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తా ఉన్నా. మా అధిష్టానం, మా నాయకులు మమ్మల్ని గుర్తించి నేనైతే ఒకవేళ నాకు అవకాశం ఇస్తే రేపు బెజ్జంకి మండలంలో జడ్పీటీసీ పోటీ చేయడానికి అయితే నేను కొద్దిగా సంసిద్ధంగా ఉన్నా. అది కూడా మా పార్టీ, మా నాయకులు నాకు ఆదేశిస్తే తప్ప నేనేం కాంట్రవర్సీలో పోను. ఎందుకంటే పార్టీ నాయకులు ఆదేశిస్తే తప్పకుండా నా సీనియారిటీని బట్టి ఇస్తారనే నమ్మకం నాకుంది.
నేను మాత్రం జడ్పీటీసీగా నెక్స్ట్ అవకాశం ఉంటే మాత్రం పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఈ హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీలో కార్యకర్తల పరిస్థితి ఏ విధంగా ఉంది, బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి ఏ విధంగా ఉంది, రేపు రాబోయే ఎన్నికల కోసం సంసిద్ధంగా ఉన్నారా, ఎలా ఉన్నారు, పార్టీ పరిస్థితి ఏంది, పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏంది? ఇలా హుస్నాబాద్ నియోజకవర్గంలో మరి గతంలో సతీష్ బాబు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి ఎట్లుండే, మరి ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ మరి పొన్నం ప్రభాకర్ గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎట్లుండే అని ఇవాళ ప్రజలు ఈ నియోజకవర్గంలో ప్రజలు చర్చించుకుంటూనే ఉన్నారు. ఈ 3 సంవత్సరాలలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం అభివృద్ధి అయింది, ఏం చేస్తున్నాడు, ఏం జరుగుతుంది అనేది ప్రజలు ఆలోచించుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గంలో బలంగా ఉంది. మరి మా నాయకుడు సతీష్ కుమార్ గారు 10 సంవత్సరాలలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అంటేనే సతీష్ కుమార్ గారు అభివృద్ధి ప్రజలు నడిపించినటువంటి పేరు తనకుంది. మంచి సౌమ్యులు, తనంటే ఈ నియోజకవర్గ ప్రజానికి చాలా గౌరవం. మరి ఖచ్చితంగా రేపు రానున్న ఎన్నికలలో మొన్నటిసారి మేము తప్పు చేసినామని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు, ఆలోచించుకుంటున్నారు, ఆత్మ విమర్శన చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఈ నియోజకవర్గంలో 7 మండలాల్లో బలంగా ఉంది. ఈ ప్రజానికానికి ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు ఓట్లు వేద్దామా, కారు గుర్తు ఓటేద్దామా, సతీష్ కుమార్ గారిని గెలిపిద్దామా అని చెప్పి ఈ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. హుస్నాబాద్తో పాటు సిద్దిపేటతో పాటు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయడానికి మీ వంతుగా ఎలాంటి ప్రయత్నం చేస్తారు? ఖచ్చితంగా రేపు రానున్న ఎన్నికలలో ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా గులాబీ జెండా ఎగురుతుంది. మరొక్కసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అవుతారు. 119 స్థానాలలో 100 స్థానాలు ఖచ్చితంగా కైవసం చేసుకుంటున్నటువంటి విశ్వాసం మా దగ్గర ఉంది. నేను ఒక సీనియర్ నాయకునిగా నేను 119 స్థానాలకు సంబంధించిన విషయంలో కొంత నాకు ఆలోచన ఉంది. ఎక్కడ ఏం జరుగుతుందో చూస్తున్నాము. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారు, ఖచ్చితంగా విజయం సాధిస్తారు. రేపు రానున్నది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పదలుచుకున్నాను. సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగుతుంది. 2 సంవత్సరాలు దాటిపోయింది. దాటిపోయిన నేపథ్యంలో రాబోయే ఇంకా 10 ఏళ్ల కాలం ఇంకా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఇవాళ నువ్వు దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది కదా ప్రభుత్వం వచ్చి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కనీసం నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు ఇక నువ్వు ఏది నెరవేర్చకుండా నువ్వు ఇంకా 10 కాలాల పాటు ఎట్లుంటా అనుకుంటున్నావు? ఈ ప్రజలే కదా తీర్పిచ్చేది. కాంగ్రెస్ నాయకులు వారు అనుకోవచ్చు కాక ఇవాళ రేపు మళ్ళీ మేము మొత్తం 10 ఏళ్ళు ఉంటామని. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం నీవు ఇచ్చిన గ్యారంటీలు, నువ్వు ఇచ్చిన హామీలు, నువ్వేం చేసినావు, ఎన్ని నెరవేర్చినావు అనేది ప్రజలు ఆలోచిస్తారు. మనం అనుకుంటే అయిపోతుందా? ఎంతసేపు మీరు ఊకదంపుడు ఉపాసన తప్ప ఇలా మీ రాష్ట్రంలో మీరు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేరలేదు. ఈ ప్రజలు సుద్ధ కసితో ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఏం చేద్దాం, ఈ ప్రభుత్వాన్ని ఎట్లా దింపాలి, కారు గుర్తు కోటేసి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎట్లా తెచ్చుకోవాలని చెప్పి చూస్తూ ఉన్నారు. అది కేవలం మీ కళలు, మీ భ్రమలే తప్ప మీరు చేసిన అభివృద్ధి లేదు. మీరు చేసిన ఎక్కడైనా ఈ ప్రజానికంలో మీదికి అంటలేరు. ఎందుకంటే ప్రభుత్వం ఉంది కదా, ఎమ్మెల్యే ఉన్నాడు కదా, మనం ఎందుకు అనాలి అని చెప్పి ఈ ప్రజానికం చాలా తెలివితో కూల్గా గమనిస్తూ ఉన్నారు. మీరు చేసేటి మీరు మళ్ళా అధికారాలు ఖర్చులు కల్లా అని చెప్పదలుచుకున్నారు. ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంపై నానా రగడ చేస్తుంది. మరి 1,00,000 కోట్లు మింగింది టీఆర్ఎస్ ప్రభుత్వం, ఎక్కడ సుఖ నిలుస్తలేదని చెప్పేసి నానా రకాలుగా ఈ యొక్క పార్టీని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. మరి దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా తను పెద్ద మనసుతో ఆలోచించి ఒక రైతు బిడ్డగా ఈ రాష్ట్రంలో ఎడారిగా ఉంది, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఈ రాష్ట్రంలో ఉండే 1,00,000 ఎకరాలకు సస్యశ్యామం చేసినటువంటి ఘనత ఆనాడు కేసీఆర్ గారికి దక్కింది. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? బీఆర్ఎస్ పార్టీతో బురద దాల్తుంది. అరే నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది చెప్పాలి, కానీ నువ్వు చేసిన అభివృద్ధిని ఏం చెప్తున్నావు? కాళేశ్వరం మీద 1,00,000 కోట్ల దోపిడీ అంటున్నావు. నేను అడుగుతున్నా ఈ కాంగ్రెస్ నాయకత్వాన్ని, ఈ ముఖ్యమంత్రి గారిని, మీరు నిజంగా 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఎట్లా మాట్లాడతారు? అది 1,00,000 కోట్లే కదా దాని బడ్జెట్. 1,00,000 కోట్ల అవినీతి మరి అది ఎవరు పెట్టిండ్రు? దానికి సమాధానం చెప్పాలి కదా మీరు. అటుకనే అయిందా మరి కాళేశ్వరం? మరి ఆనాడు 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన అది కనిపించలేదా? ఈ ప్రజానికాలు సస్యశ్యామలంగా సంతోషంగా లేరా? ఇలా రంగనాయక సాగర్ అయితేంది, ఇలా గౌరెల్లి అయితేనేమి, ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేసి ఈ రాష్ట్రంలో ఉండే రైతాంగానికి సంతోషపడ వాళ్ళ కళ్ళలో ఆనందాన్ని చూసినారు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ, మా కేసీఆర్ గారు, మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ
ఆనంద పశ్వాలతో ఆ నీళ్లతో నెత్తి మీద జల్లుకొని పాలన చేసుకున్నటువంటి చరిత్ర ఈ తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం కట్టి అంత మంచి పేరు తెచ్చుకుంటే ఇలా బురదకి మీరు ప్రయత్నం చేస్తున్నారు. మీరు చేసిన ఆరోపణలతో ప్రజలు అర్థం చేసుకుంటారు. అరే 1,00,000 కోట్ల అవినీతి అని కాంగ్రెస్ వాళ్ళు ఆరోపణ చేస్తే అది 1,00,000 కోట్లతో కట్టి 1,00,000 కోట్ల అవినీతి ఎట్లయితే ప్రజలు అనుకుంటారు. కానీ అది మీ వ్యక్తిగతకే వదిలేస్తున్నాను. ఎందుకంటే అది వాస్తవంగా చెప్పాలంటే ఎంతో కొంతకి ఇది అయిందంటే ప్రజలు నమ్ముతారు. కానీ 1,00,000 కోట్ల నా జరిగింది అంటే దాని అవినీతి జరిగిందంటే ఎవరు నమ్ముతారు? దాన్ని ఇప్పటికైనా మీరు మానుకొని ఇవాళ నేను అంటున్నా, సరే ఒక పిల్లలు ట్రాక్ రావచ్చు, మరి అంత పెద్ద బ్రిడ్జి అంత పెద్ద ప్రాజెక్టు కట్టినప్పుడు దాన్ని 3 సంవత్సరాలు చేయనటువంటి దద్దమ్మ ప్రభుత్వం ఇది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో బురద చల్లుతున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీని బురద చల్లినా, మీరు ఎన్ని అవాక్కులు చవాకులు పేరినా, మీరు ఎంత అబద్ధాలు సృష్టించినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. మిమ్మల్ని నమ్మరు. ఖచ్చితంగా గుణపాఠం ఖచ్చితంగా చెప్తారు. ఈ రైతాంగమే ముందు మీకు గుణపాఠం చెప్తుంది. ఎందుకంటే రైతు బీమా ద్వారా కానీ, ఇటు రైతు బంధు ద్వారా కానీ ఇవాళ నీళ్లు విడుదల మొన్న మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మా సతీష్ కుమార్ గారు, మా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కాళేశ్వరం సందర్శనకు వస్తే మీకు ఏం భయం? నేను అడుగుతున్నా. ఈ ముఖ్యమంత్రికి మీరే అన్నారు కదా 1,00,000 కోట్ల అవినీతి అని. అరే ఆడికి పోయి ప్రజలకు పోయి మేము చూపిస్తున్నాం ప్రజలకు. ఎందుకు అడ్డుకుంటున్నారు? అసలు మీకు అంత భయం ఏంది? భయపడాల్సిన అవసరం లేదు కదా. నిజంగా అక్కడ జరిగితే తేడతలని చెప్తాం కదా. అంటే మా నాయకులు పోయి మేము చేసింది చూపిస్తా అంటే సుధా మీరు భయపడుతున్నారు. మీరు భయపడుతున్నారంటే మామూలుగా మీరు భయపడుతుంటే అర్థమైంది. మేము మంచిగా మేము అదవుతున్నట్టే కదా, రేపు మాదే ప్రభుత్వం వస్తున్నట్టే కదా. మేమేవాడు కాదు, మీరే చెప్పక చెప్తున్నారు. ఇవాళ మా నాయకులను ఎందుకు అడ్డుకుంటున్నారు? మీరు చూడని ప్రజానికని చెప్పని, మరి మేము మమ్మల్ని చెప్పనియో, నువ్వు శాత కాదు, నువ్వు చేయవు, నువ్వు చెప్పవు ప్రజలకు. అది సుధా ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా మీకు తగిన గుణపాఠం చెప్తారు ప్రజలు. మరి గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని ప్రజలు అనుకుంటున్నారని ప్రజల నాయకులు అనుకుంటున్నారు. మరి అనుకుంటున్న నేపథ్యంలో మరి గతంలో ఏమేమి పథకాలు ప్రవేశపెట్టింది? మరి ఒకవేళ గెలిచిన తర్వాత ఇంకా అనేకమైన ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏమైనా ప్రవేశపెడుతుందా? ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత? ఇవాళ ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా నాయకుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికాల సమస్యలన్నీ దగ్గరలో చూసి సంక్షేమ పథకాలంటే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టని కూడా అమలు చేసినారు. అప్పుడు మరి ఆనాడు గత కాంగ్రెస్ పార్టీ 200 పెన్షన్ ఉండే. ఆ తర్వాత మేము మొదటిసారి అధికారంలోకి వచ్చి 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చినాం. ఆ తర్వాత రెండోసారి 2000 రూపాయలు ఇచ్చినాం. అంతేకాకుండా పేద ఇంటి గృహిణిని అమ్మాయికి బిడ్డకు పెళ్లి చేస్తే 1,00,000 రూపాయలు ఇచ్చిండు. మైనారిటీలలో కూడా మరి వాళ్ళకి సుద్ధా షాదీ ముబారక్ దాని 1,00,000 రూపాయలు ఇచ్చిండు. మరి పెన్షన్ అయితేనేమి, షాదీ ముబారక్ అయితేనేమి, రైతు బీమా అనేది, రైతు బంధు అనేది ఈ భారతదేశంలోనే 28 రాష్ట్రాలలో ఎక్కడ లేని విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ప్రవేశపెట్టిన పథకాలు అది మామూలు కాదు. రైతు బంధు అనేది ప్రతి రైతు మరి ఏదైతే సాగు చేసుకునే సమయంలో వారిచ్చిన ఆ డబ్బులు ఏవైతున్నాయో వాళ్ళ ముఖాలలో సంతోషం ఉండే. మరి ఎరువులు కూడా పంట పైరు ఇట్లా రాగానే ఎరువులు అసలు లైన్ కాదు కదా, ఇట్లా అనగానే ఇట్లా తీసి ఎన్ని బస్తాలు అని తీసుకునే పరిస్థితి ఉండే. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుల లైన్లో పెట్టేది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి లైను లేకుండా ఎరువులు తీసుకొస్తుండ్రి. మరి రైతు బీమా అనేది రైతు చనిపోతే మరి అప్పుడు వారం రోజుల దినవారంకు ముందే, ఒక రోజు ముందే 5 లక్షల రూపాయలు అప్పుడు అధికారులు వచ్చి ఆ మృతుడి కుటుంబానికి అందిస్తుండే. మరి అట్లా ఎన్నో సంక్షేమ పథకాలు. ఇలా మిషన్ భగీరథ ద్వారా నేను అడుగుతున్నా, ఏ రాష్ట్రంలో ఉందో మిషన్ భగీరథ అనేది ఇలా మంచినీటి సౌకర్యం ఈ రాష్ట్రాల్లోని ఇంటింటికి నల్లా. ఆనాడే రెండవసారి ముఖ్యమంత్రిగా అప్పుడు కేసీఆర్ గారు ఒక మాట అన్నాడు, మిషన్ భగీరథ ద్వారా ఇచ్చే వాటరు ప్రతి ఇంటికి నల్లా కనుక ఇవ్వకపోతే మిమ్మల్ని ఓటేడుగా అని అన్నటువంటి దమ్మున్న నాయకుడు మా కేసీఆర్ గారు. ఆ మాటకు కట్టుబడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా నల్లా నీళ్ళు ఇచ్చి అప్పుడు ఓట్లకు వచ్చిన ఘనత మా కేసీఆర్ గారిది. అది గుర్తు పెట్టుకోవాలా మీరు. సంక్షేమ పథకాలు అంటే అడగని ఎన్నో చేసిండు. ఇంకా ఇదే కాదు, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఆయన చేసిన సంక్షేమ పథకాలే ఇవాళ మళ్ళీ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారని చెప్పదలుచుకున్నాడు. ఏమైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ఏమైనా అధికారంలోకి వస్తుందని మీరు ధీమా వ్యక్తం చేస్తున్నారా? నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. రేపు రానున్న ఎన్నికలలో అటున్న సూర్యుడు ఇటు ఉదయించిన వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు తల కిందికి పెట్టి కాళ్ళు మీదికి పెట్టి తపస్సు చేసిన
రేపు రానున్న ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చుడు ఖాయం. నేను బల్ల గుద్ది చెప్తా ఉన్నా, కేసీఆర్ గారు మరోసారి ముఖ్యమంత్రి అవుతారు. ఈ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, కారు గుర్తు కోటేసి బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఈ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను బల్ల గుద్ది చెప్పదలుచుకున్నా. ఈ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూనే కుల పార్టీలో మోకుదెబ్బ కుల పార్టీ ఉన్నది. ఈ కుల పార్టీలో గౌడ జనుల కోసం మీరు అహర్నిశలు కృషి చేస్తున్నారు. మరి వారికి వచ్చే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో, సేఫ్టీ మోకు కానీ అది కానీ ఇతరత్ర ఈత చెట్లు పెంపకం కానీ ఇతర అనేక ప్రభుత్వానికి చెందిన సంక్షేమ పథకాలనే మరి అవన్నీ గౌడ జనులకు అందే విధంగా మీరు ఎలా కృషి చేస్తున్నారు? మరి గౌడ జనులను మమేకం చేసి ముందుకు ఎలా సాగనంపుతున్నారు? మరి వారి వెంట మీరు వెన్నట్టు ఉండి వారికి ఏం ధైర్యాన్ని ఇస్తున్నారు? నిజంగా గతంలో గీతా కార్మికుల పరిస్థితి ఒకప్పుడు ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు మరి ప్రభుత్వాలు గీతా కార్మికులకు 5 ఎకరాల భూమి ఇచ్చి మరి చెట్లు నాటి తాడి చెట్లు ఈత చెట్లు పెట్టి అప్పుడు గీతా కార్మికులు ఆదుకునేది. గీతా కార్మికులకు ల్యాండ్ ఇచ్చి చెట్లు పెట్టి అప్పుడు ఎన్ని రకాలు ఆదుకున్నారో అన్ని రకాల ఎంతో కొంత సంక్షేమం మాకు అందింది. కానీ ఆ తర్వాత రాను రాను ఏమవుతుందంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఈ గీతా కార్మికుల పరిస్థితి ఘోరంగా మారింది. ఎందుకు మేము దగ్గరలో ఉండి చూస్తూ ఉంటే మేము అనుకుంటా ఉన్నాం, అరే మా గీతా కార్మికుడు పొద్దున లేచెక్కి మా వృత్తి చెట్టు ఎక్కి దిగే వరకు సుతా మా ప్రాణాలు ఉంటాయా లేవనే స్థితిలో కొనసాగుతున్నటువంటి వృత్తి మా గౌడ వృత్తి. దాన్ని నేను బాగా ఆలోచించిన, అరే ఏంది ఆనాడు కామ్రేడ్ దేశం చిన్నమల్లయ్య గారు మా గీతా కార్మికుల సమస్యల కోసం వారు అహర్నిశం పోరాటాలు చేస్తుండే. మరి అప్పుడు ఏ అధికారంలో పార్టీలు ఉన్నా ఆ ప్రభుత్వాన్ని మెడల్ వంచి మా సంక్షేమం కోసం వాళ్ళు అభివృద్ధి చేసేవాళ్ళు, పనిచేసేవాళ్ళు. ఓహో ఇప్పుడు ఆయన లేని తర్వాత ఇప్పుడు నా గీతా కార్మికుల సమస్యల పట్ల ఈ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని మరి నా వంతు బాధ్యతగా నేను ఒక గీతా కార్మిక కుటుంబం నుంచి వచ్చిన ఒక బిడ్డగా నా గీతా కార్మికులకు నా వంతు నేను ఈ హక్కుల ద్వారా ప్రశ్నించాలి. అది ఏ ప్రభుత్వం ఉండని కాక ఖచ్చితంగా నేను ప్రశ్నించాలని చెప్పి నేను గీతా గౌడ జన హక్కుల పోరాట సమితి నేను ఫస్ట్ స్టార్టింగ్ ఒక జిల్లా అధ్యక్షునిగా, ఆ తర్వాత రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, ఇలా నేను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని మేము చాలా సందర్భాలు అడుగుతా ఉన్నాం. ఏం అడుగుతున్నాం? ఒక పక్క వృత్తిని ఇలా పెత్తందారులు చెట్లు నరికివేసి మా జీవనోపాధిపై దెబ్బతీయడం, ఒక పక్క ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ అసలు విచిత్రం ఏంటంటే ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరొక పెద్ద మనసుతో ఒక ఆలోచన చేశారు. ఏమని ఈ గీతా కార్మికుల సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి బిడ్డ ఎవరంటే మళ్ళీ గీతా గౌడ సంఘం బిడ్డనే కావాలని చెప్పి ఆనాడు శ్రీనివాస్ గౌడ్ గారిని మంత్రిగా చేసి ఎక్సైజ్ శాఖ మినిస్టర్గా చేసి మా గీతా కార్మికుల సమస్యల పట్ల అవగాహనతో పనిచేసిన చిత్తశుద్ధితో. కానీ ఇవాళ ఏం జరుగుతుంది? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా ఎక్సైజ్ శాఖ మినిస్టర్ ఎవరున్నారు? జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. ఈ జూపల్లి కృష్ణారావు గారికి గీతా కార్మికుల సమస్యల పట్ల ఏం అవగాహన ఉందని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు అవగాహన ఉందని అడుగుతా ఉన్నా అంటే ఇలా ఒక పక్క ఈ రాష్ట్రంలో తాటి ఈట చెట్లు నరికినా ఎవరి మీద కేసు కాదు. ఇలా తాటి చెట్లు ఈత చెట్లు మొగుల్లో పురుగులు పడి వేల సంఖ్యలో తాళ్ళు చనిపోయినా ఇలా గౌడ పరిస్థితి ఒక రకంగా రోడ్డు అసలు ఎట్లా బతకలేని పరిస్థితిలో ఉన్నటువంటి సమస్యలు కూడా ఇవాళ పట్టించుకున్న దాఖలు లేవు. ఇవాళ ఎందుకు? ఆయన ఒక వెలమ బిడ్డ, ఒక దొర, ఆయనకు ఎట్లా తెలుస్తుంది మా గీతా కార్మికుల సమస్యలు? తెలియదు కదా. ఇలా సమస్యలు అంటే ఇలా చెట్టెక్కి పడి చనిపోతే కనీసం ఓ మెడికల్ బోర్డు అని పెట్టింది ఈ రాష్ట్రంలో. మెడికల్ బోర్డు ఎందుకయ్యా? నేను అడుగుతున్నా, అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు మినిస్టర్ గారికి ఇప్పటికైనా ఆదేశాలు ఇవ్వండి. అరే ఒక గీతా కార్మికుడు చెట్టు నుంచి పడి చనిపోతే ఇమ్మీడియట్గా 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇవ్వండి. లేదు గీతా కార్మికుడు పడి అంగవైకల్యంతో కాలు విరిగినా, చేతులు విరిగినా, నడుము విరిగినా, ఒకవేళ తాడు ఎక్కలేని పరిస్థితిలో ఉంటే ఎక్స్గ్రేషన్ ఎలిజిబుల్ గీతా కార్మికుడు 10 లక్షలు ఇవ్వండి. కనీసం గీతా కార్మికుడు పిట్టల్లా రాలి చనిపోతా ఉంటే నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. నిన్న కోయడ మండలంలోని రామచంద్రపు గ్రామంలో నా గీతా కార్మికుడు చెట్టు నుంచి పడితే మాకు ఎంతో ఆవేదన చెందిన మేము. ఇలా ఏం జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో? ఇలా గీతా కార్మికుల పరిస్థితి ఏందని అడుగుతున్నా. ఇలా అప్పుడు ఆనాడు అన్ని కులాలకు ఐక్యంగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అందరికీ సంక్షేమ పదాలు అందేవి. కానీ వాళ్ళ కేవలం ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మరి యాదవులకు గొర్రెలు ఇచ్చిండ్రు, మరి ముదిరాలకు చేపలు ఇచ్చిండ్రు, మరి ఆనాడు ప్రతి కులాన్ని ఆదుకున్నారు. దళితులకు బైకులు ఇచ్చారు, దళితులకు
ఎస్సీ దళిత బంధు ఇచ్చిండు, వాళ్ళ కుటుంబాలను సస్యశ్యామలంగా వాళ్ళు సంతోషపడే విధంగా చేసిండ్రు. మరి ఇవాళ నువ్వేం చేసినావు? ఇవాళ నీ చేప పిల్లలు ఎటువాయే, నీ నీ గొర్రెలు ఎటువాయే, నీ దళిత బంధు ఎటువాయే, నీ బీసీ బంధు ఎటువాయే? ఇలా గీతా కార్మికులకు కనీసం నువ్వు పెన్షన్ ఇచ్చినావా? నేను అడుగుతున్నా. ఒక గీతా కార్మికుడు మొదటి నుండి నడుం కట్టుకొని కష్టపడి కాళ్ళు చేతులు మొత్తం వంకర పోయి అలా 50 సంవత్సరాలు దాటిన నా గీతా కార్మికులకి అసలు ఈ రాష్ట్రంలో గీతా కార్మికుల పెన్షన్ ఇచ్చినవా? అసలు ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? ఏం చేస్తుందంటే కేవలము రాక మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చెప్పారు? మీరు 119 స్థానాల్లో మీరు ఉన్న ఎమ్మెల్యేలకి అరే మీరు జేబులు నింపుకోండి బిడ్డ అని చెప్పారు తప్ప ప్రజలకు అభివృద్ధి అని చెప్పలే. ఇది జేబులు నింపుకోవడం అయితే నేను అంటున్నాను, ప్రజలు అంటున్నారు. రాక వచ్చింది వాళ్ళకి దోసుకోడు అంతే, దోసుకోడు తప్ప ప్రజలకు ఏం చేస్తలేరు. అందులో భాగంగా నా గీతా కార్మికుల చూద్దా ఏం చేయలేరు. నేను అడుగుతున్నా, ఎక్స్కేసే పెండింగ్ ఉంది, ఏం చేస్తున్నారు మీరు? ఎక్సైజ్ శాఖ మినిస్టర్ గారు, మీరు ఈ ఫండ్ రిలీజ్ చేయించాలి కదా, మీరు ఆ శాఖ మంత్రి కదా, మీరు ఎందుకు చేయట్లేదు? అంటే నీ కమ్యూనిటీ మేము కాదు కాబట్టి మా పైన వివక్ష. అదే మా గౌడ బిడ్డ అక్కడ మంత్రిగా ఉన్నట్టంటే ఎంతో కొంత గీతా కార్మికుల సమస్య పైన ఆ కుటుంబం నుంచి వచ్చిన బిడ్డ కాబట్టి కొంత అవగాహన ఉండేదని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. అది సుధా మీరు ఆదమరిచి ఇవాళ ఒక వెలమ బిడ్డకి ఇలా మంత్రిగా ఇచ్చి ఇలా మా సమస్యల పట్ల నీరు కారుస్తున్నారు. నేను అడుగుతున్నా, ఈ జిఎన్ టీవీ ద్వారా మీరు ఇమ్మీడియట్గా గీతా కార్మికుల సమస్యలపైన ఏదైతే హామీలు ఉన్నాయో గతంలో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఇచ్చినవి ఉన్నాయో మీరు అధికారంలోకి వచ్చినాక మీరు పెడచేవన పెట్టినరు, పక్కకు పెట్టినరు. ఈ తస్మాత్ జాగ్రత్త. మీరు ఇప్పటికైనా గీతా కార్మికుల సమస్యలపైన కనుక దృష్టి పెట్టి ఐడి కార్డులు కానీ, మెడికల్ బోర్డు రద్దు చేయడం కానీ, పెన్షన్లు ఇవ్వడం కానీ, ఎక్స్కేసే ఇమీడియట్గా రిలీజ్ చేయడం కానీ, ఇంకా చాలా సమస్యలు, ల్యాండ్ ఇవ్వడం కానీ, చెట్టు పెట్టడం కానీ, మరి ఏదైతే ఆ మొగిలో పడే పురుగులకు సంబంధించినటువంటి నివారణ మందు, అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎంత దురదృష్టం అంటే చెప్పడానికి సిగ్గనిపిస్తున్నారు. మొగిలో పురుగులు పడితే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైనా ఇమ్మీడియట్గా దానికి సంబంధించిన మందు కనుక్కునేది. మీరేం చేస్తున్నారండి? మీరు ఏం చేస్తున్నారు? ఏమి లేదు, ఖాళీ 3 నెలలకు 6 నెలలకు ఒకసారి రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానంతా లూటీ చేసి చక్కగా ఢిల్లీకి సీట్కొని తీసుకుపోయి అక్కడ పోయి పరిరక్షణ చేసి ఇలా మీ ముప్పు కోసం పనిచేస్తుంది తప్ప అసలు నిజంగా చెప్తారు ఇక జీవితంలో కాంగ్రెస్ పార్టీ రాదు. ఇది ప్రజలు అనుకుంటున్నారు, నేను అంటలేను. ఎందుకంటే వాళ్ళు 2 ఏళ్ళనే చూసిరు, 2 ఏళ్ళని ఈ ప్రజలకు అర్థమైపోయింది. మీరు ఏది చేసినా ఈ గీతా కార్మికుల సమస్యల పట్ల మాకు రావాల్సినటువంటి వాటాల పట్ల ఖచ్చితంగా మేము పోరాటం ఇంకా భవిష్యత్తులో పోరాటం చేస్తాం. మొన్ననే హుస్నాబాద్లో గౌడ జన హక్కుల పోరాట సమితి మోకదెబ్బ మరి పెద్ద ఎత్తున రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం పాటు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి గీతా కార్మికులను కల్పించి మరి పెద్ద ఎత్తున సభ పెట్టి మరి విజయవంతమైంది. మరి రేపు ఆగస్టు సర్వాయి పాపన్న జయంతి తర్వాత తెలంగాణ గౌడ జన హక్కుల పోరాట సమితి మోకదెబ్బ ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకురాబోతుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మాకు రావాల్సిన హక్కుల విషయంలో మాకు రావాల్సిన సంక్షేమ పథకాలు అమలు చేసే విధంగా రాకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని పై తిరుగుబాటు చేసి ఖచ్చితంగా మేము ఆగస్టు 18 తర్వాత మరొక పోరాటానికి సిద్ధమవుతారు. ఈ గీతా కార్మికులు ఆనాడు చేసిన పోరాటాన్ని మళ్ళీ అలా సర్వాయి పాపన్న వారసత్వాన్ని పుచ్చుకొని 18 తర్వాత మరొకసారి ఉద్యమానికి మేము సిద్ధమవుతాం, మా హక్కులను సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. శ్రీనివాస్ గౌడ్ గారు, ఇప్పుడు మీరు జనగామ జిల్లా ఇటీవల ఏర్పడిన జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న నామకరణం చేయాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు, మీరు అంటున్నారు, మీ జాతి అంటున్నారు. మరి ఏ అర్హత ఉంది సర్దార్ సర్వాయి పాపన్న జనగామ జిల్లాకు నామకరణం చేయాల్సిన అవసరం ఏముంది? అదేవిధంగా మిగతా కులాలు కూడా రజకులు శాఖలేనమ్మ పేరు పెట్టాలని చెప్పి వారు అంటున్నారు. ఇతరత్ర అనేక సామాజిక వర్గాలు మా జాతికి సంబంధించిన పెట్టాలని చెప్పేసి ఎవరి నచ్చిన రీతిలో వాళ్ళు అంటున్నారు. మరి మీరు ముఖ్యంగా సర్దార్ సర్వాయి పాపన్న పేరు నామకరణం చేయడానికి ఏమనుకుంటున్నారు? మరి ఏ అర్హత ఉంది? నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ఇలా సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఒక మామూలు నిరుపేద గీతా కార్మిక కుటుంబంలో పుట్టి ఆయన ఏదైతే ఇప్పుడు జనగామ జిల్లా కిలాషాపురంలో ఆ గ్రామంలో జన్మించి మరి ఆయన చిన్నతనంలో తండ్రిని కోల్పోయి మరి వృత్తి చేస్తూ మరి ఆనాడు ఉన్నటువంటి మొఘల్ చక్రవర్తులు మరి ఆనాడు గీతా కార్మికుల పట్ల వాళ్ళు చూపించినటువంటి వివక్ష, వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలకు మరి వ్యతిరేకంగా నడుంగట్టి మరి ఏదైతే సర్వాయిపేటకు సంబంధించినటువంటి గుట్టల్లో ఆయన చాకలి, కమ్మరి, కుమ్మరి, గౌడ, ముదిరాజు, యాదవ్, మైనార్టీ మరి అన్ని కులాలను ఏకం చేసి
మరి ఒక స్థావరాన్ని ఒక గెరిల్లా యుద్ధంగా మార్చి మరి పోరాటం చేసి ఆనాడు గోల్కొండ కిరణ్ కొట్టి ఒక బహుజన వీళ్ళు ఒక బీసీ ఒక గౌడ బిడ్డ మొట్టమొదటి ఆనాడే ఈ రాజ్యాన్ని చేజిక్కినటువంటి సర్వై పాపన్న ఖచ్చితంగా సర్వై పాపన్న ఆనాడే ఈ దేశాన్ని ఏరిండు కాబట్టి మేము అర్హత ఉంది కాబట్టి ఈ జనగామ జిల్లాకు సంబంధించిన మా గీతా కార్మికుడు కాబట్టి ఖచ్చితంగా ఈ జనగామ జిల్లాకు సర్దార్ సర్వై పాపన్న గౌడ్ పెట్టాలని మేము అన్నదాల్లో 100% తప్పకుండా పెట్టాల్సిందే. అందులో ఏం సంశయం అవసరం అని చెప్పి నేను అంటా ఉన్నా. సర్దార్ సర్వై పాపన్న కిలాశపురంలో ఉంది. కిలాశపురంలో ఉన్న కిలాకు అప్పుడు పూర్వ వైభవం బ్రహ్మాండంగా ఉండే పర్యాటకులు కూడా సందర్శనకు వచ్చేది. మరి ఇప్పుడు దినదిన కాలంలో ప్రవర్తన కాలంలో అది శిథిలావస్థకు చేరుతుంది. శిథిలావస్థకు చేరుతున్న క్రమంలో ఇటీవల అంటే కొన్ని రోజుల క్రితం కొన్ని నెలల క్రితం ఒక పక్క కూలిపోవడం జరిగింది. కూలిపోయిన నేపథ్యంలో మరి దానికి నిధులు సమకూర్చలేవా, ప్రభుత్వం నిధులు చేకూర్చలేదా? మరి ఎందుకు మరి ఈ కోటను అంత నిర్లక్ష్యంగా వదిలిపోయడం జరిగింది? మరి దానిలో ఎందుకు అంత నిర్లక్ష్య ధోరణి వహిస్తుంది ఈ ప్రభుత్వాలు? మరి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రిగా ఉన్నప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ అప్పుడు మరి కిలాషపూర్ ఏదైతే పర్యాటక శాఖ కేంద్రంగా చేయాలని చెప్పి మరి అప్పుడు 3 కోట్ల రూపాయలు ఇచ్చి మరి అభివృద్ధి అంటే అప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చేసినాం. పర్యాటక కేంద్రంగా అప్పుడు ప్రజలు వచ్చిండ్రు. కానీ మళ్ళీ మా ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రూపాయి ఇవ్వలేదు. ఇలా శిథిలావస్థ చేరింది అనేది వాస్తవం. మీరు అనేది ఒక పక్క కోటలు ఇట్లా కూలుతా ఉన్నాయి. ఈ చిత్తశుద్ధి లేదు ఈ ప్రభుత్వానికి. ఈ రేవంత్ రెడ్డి గారు అంటారు ఏమంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అంటాడు, కానీ ఇలా బీసీల మీద కపట ప్రేమ తప్ప ఎంతసేపు ఆయన సామాజిక వర్గమే ఆయన వాళ్ళు ఆయన అన్న తమ్ముడు వాళ్ళు వీళ్ళు తప్ప మిగతా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కాదు. అందులో బీసీ మా గౌడ సంబంధించిన ఒక రూపాయి కూడా పెట్టకుండా ఇలా కిలాషపూర్లో చేసిన అభివృద్ధి ఏంటంటే ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రిగా ఉన్నప్పుడే చేసిండు. ఇంకా అంతేకాకుండా ఇలా ఏదైతుందో సర్వైపేట కోటలు ఇలా గుట్టలు ఉన్నాయో ఇక్కడ మాదాపూర్ గుట్టలు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రిగా ఉన్నప్పుడు మేము ఒక్కసారి పోయి మేము అన్నాకి ఇట్లా సంగతి అని చెప్పి మేము మోకు దెబ్బ ద్వారా మేము మరణిస్తే అప్పుడు ఉన్నటువంటి గ్రైనేట్ మాఫియా మరి తవ్వకాలు స్టార్ట్ చేస్తే 24 గంటల్లో జీవో తీసుకొచ్చి కేసీఆర్ గారు ఒకటే చెప్పిండు, శ్రీనివాస్ గౌడ్ గారు ఇమ్మీడియట్గా మోకు దెబ్బ మీ వాళ్ళు వచ్చిండ్రు, మీరు ఇమ్మీడియట్గా దాని సంగతి అంతా చూడంటే శ్రీనివాస్ గౌడ్ గారు అప్పటికప్పుడు 24 గంటల్లో జీవో తీసి ఇక్కడ ఉన్నటువంటి ఈ గుట్టలను కాపాడిన ఘనత ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఆనాడు శ్రీనివాస్ గౌడ్ గారికి దక్కింది. ఈ రోజు ఆనాడు చేసిన విడుదలైన రూపాయలు ఇప్పటికి ఇంకా కుంటూ ఇటు పని నడుస్తూ ఉన్నది. దీనితో మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు 18 సర్వై పాపన్న జయంతి వరకు పూర్తిగా పనులు వేగవంతం చేయాలని చెప్తా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈ గౌడ కులంలో కూడా కూటికి లేని నిరుపేదలు చాలా మంది ఉన్నారు. మరి బయటికి కనబడలేదు కానీ చాలా మంది ఉన్నారు. కూలి పనులకు వెళ్తుంటారు. మరి చాలా ఇబ్బందికరంగా ఉన్నది వాళ్ళ బతుకు జీవనం కూడా. మరి వారి కోసం మీ మోగు దెబ్బ ఏమైనా సహాయ సహకారాలు అందించే ఉందా, లేదా ప్రభుత్వం ద్వారా ఏమన్నా సహాయ సహకారాలు అందిస్తారా? నిన్నగాక మొన్న హుస్నాబాద్ పట్టణంలో గౌడ జన హక్కుల పోరాట సమితి మోగుదెబ్బ రాష్ట్ర సమావేశంలో మేము స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అడిగినాం. మా గీతా కార్మిక కుటుంబాల్లో చాలా నిరుపేదలు ఉన్నారు. ఇవాళ భర్తలను కోల్పోయి ఆస్తులు లేక తిండి లేక పిల్లల చదువు లేక నా గీతా కార్మిక కుటుంబంలో అల్లాడుతున్నాయి. మేము మోకుదెబ్బ పక్షాన ఈ ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేసినాం. వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిరుపేద కుటుంబాలు గౌడ కుటుంబాలు ఉన్నాయో వారి కోసం గౌడ సంక్షేమ నిధి ఒక 5,000 కోట్లు ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసినాం. ఖచ్చితంగా ఆ నిరుపేద కుటుంబాలు ఉన్నటువంటి పిల్లలని మరి ఉచిత విద్య అందించాలి. మరి ఏవైతే ఎంతో కొంత చదువుకొని ఉన్నటువంటి నా గీతా కార్మిక నిరుపేద కుటుంబాలు ఉన్నటువంటి బిడ్డలకి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి సుధా మేము మొన్ననే డిమాండ్ చేసినాం. ఖచ్చితంగా ఇప్పుడు సుధా ఈ సందర్భంగా సుధా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా. ఖచ్చితంగా నిరుపేద గీతా కార్మిక కుటుంబాలకు 5,000 కోట్ల రూపాయలు సంక్షేమ బోర్డు ద్వారా ఏర్పాటు చేయండి. నంబర్ 2, ఏదైతే చదువు అక్షరాస్యత చదువుకుంటామంటే స్తోమత లేనటువంటి నా గీతా కార్మిక పిల్లలకి ఉచితంగా విద్యను అందించండి. రెండవది, ఏదైతే తండ్రులను కోల్పోయి వృత్తి ద్వారా తండ్రులను కోల్పోయి చదువుకున్నటువంటి నా గీతా కార్మిక సోదరులకు
ఉద్యోగాల ద్వారా మీరు భర్తీ చేయండి అని చెప్పి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గారు, ఇటీవల నిజామాబాద్ జిల్లాలో ఈ గౌడ కులస్తులపై విపరీతమైన దాడులు జరిగింది. అక్కడ వీడీసీల ఆధిపత్యం జరుగుతుందని విన్నాను. మరి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు గౌడ జనాల కోసం చెరువు పట్ల పొంటి ఈత చెట్లు కానీ, సీలింగ్ భూములలో తాటి చెట్లు పెంచడం కానీ, ఇలా అనేక రకాలుగా చెట్లు పెంచడం జరుగుతుంది. మరి ఈ మధ్య కాలంలో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక రాలేదా, అంతకుముందా ఏందా ఏమో కానీ ఎక్కడ కూడా ఇది చెట్లు పెరిగినట్టు కానీ, తాటి చెట్లు పెరిగినట్టు కానీ ఎక్కడ కనపడతలేదు. మరి ఈ యొక్క నిజామాబాద్ జిల్లాలో అసలు ఈ వీబీసీలదే ఆధిపత్య పోరు జరుగుతుంది. మరి ఎందుకలా దాన్ని నివారించడానికి, దాన్ని అడ్డుకట్ట వేయడానికి మీ మోపు దెబ్బ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో, మరి దానిపై మీ నిర్ణయం ఏంటి? ఇవాళ ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గీతా కార్మికుల కోసం మరి చెట్లు, ఈత చెట్లు కానీ, తాటి చెట్లు కానీ, మరి కట్ట వైపున కానీ, సీలింగ్ ల్యాండ్లలో కానీ, మాకు కేటాయించిన భూములలో కానీ మరి అప్పుడు ప్రత్యేకంగా మినిస్టర్ గారు ఆదేశాలు ఇచ్చి మొక్కలు నాటిస్తే పెరిగి అప్పుడు చేసేది తప్ప ఇక ఆ తర్వాత ఏం లేదు. కానీ నిజామాబాద్ జిల్లాలో సంబంధించిన వీడీసీ పేరుతో అసలు ఎంత ఘోరం అంటే ఆ జిల్లాలో గీతా కార్మికులను చాలా ఘోరంగా అక్కడ ఉన్నటువంటి మా ఆడపడుచులని సద్దుల బతుకమ్మ రోజు కనీసం ఒక గుళ్ళోకి రానియకుండా అవమానించినటువంటి పరిస్థితి. అయినా అక్కడ ఉన్నటువంటి అప్పుడు పిసిసిగా అధ్యక్షుడిగా ఉండే మహేష్ కుమార్ గారు, మేము ఎన్నో సందర్భాలు చెప్పినాం, అన్నా నువ్వు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నావు, నువ్వు ఒక గౌడ నాయకునివి, గౌడ బిడ్డవు, ఈ రాష్ట్రంలో మరి నీ జిల్లాలో మన ఆడపడుచులు, మన గౌడ బిడ్డల ఆడపడుచుల మీద ఇలా ఆధిపత్య కులాలు మనల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు, దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు, దాడి చేస్తూ ఉన్నారు, మన కళ్ళును అమ్ముకొని ఇవ్వడం లేదు, కళ్ళు గుండెను పగలగొడతా ఉన్నారు, వీడీసీ పేరుతో ఆధిపత్యం చెలామిస్తున్నారని అప్పుడు మేము మోకుదెబ్బ ద్వారా మేము ప్రతిఘటించాం. మేము కలెక్టర్ దృష్టికి తీసుకుపోయాం, మరి ఎస్పీ దృష్టికి తీసుకుపోయాం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆధిపత్య కులాలపైన కేసులతో పెట్టించాం. మరి అప్పుడు ఎన్నో రకాల మేము వినతి చేసినాం. అయినా వాళ్ళు ఎప్పుడు పట్టించుకోక ఈ రాష్ట్రంలో ఉద్యమాన్ని ఊరితం చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ అక్కడ ఆధిపత్య కులాలు కొంత, అప్పుడు ల్యాండ్ ఆర్డర్ కొంత కంట్రోల్ వచ్చింది. అంటే ఇవాళ ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అంటే, ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మరి ఎక్కడైనా ఏ రైతైనా ఒక తాడి చెట్టు, ఒక ఈత చెట్టు తీయాలంటే భయపడేవాళ్ళు. ఎందుకు? ఒక తాడి చెట్టు కనుక వాళ్ళు డ్యామేజ్ చేస్తే 24 గంటలలో కేసు అయి అతని జైల్లో పంపించేవారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం నడుతుంది? చెట్లు కొట్టి నరికివేసినా పట్టించుకునే దాఖలాలు లేవు. చెట్లు పెడతలేరు, మొక్కలు నాటడం లేదు, ఉన్న చెట్లను తొలగించినా పట్టించుకోవడం లేదు. కనీసం ఎంత దుర్మార్గమైన ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉందంటే, ఎక్సైజ్ శాఖ ఉందంటే, కనీసం ఎవడైతే ముట్టుకుంటాడో వాడిని ఇమ్మీడియట్గా కేసు చేసి జైల్లో పెట్టాలి. అది జరుగుతుంది ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎంత బాధాకరం అంటే మా గీతా కార్మికులు, మేము కలెక్టర్ దగ్గరకు పోతున్నాము, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎక్కడికైనా ఏం చలనం లేదు. ఉన్నారా అంటే ఉన్నారు ఈ అధికారులు అంతే. కానీ ఆనాడు అక్కడ లేకుండా అధికారులు పవర్ఫుల్ 24 గంటలకు ఏం చేస్తారు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మరి గత ప్రభుత్వాలు చేసిన అమలును మీరు ఏదంటే శాతగాని దద్దమ్మలే కదా, మరి చేయాలి కదా. ఇప్పుడు నేను అంటున్న గీతా కార్మికులకు సంబంధించినటువంటి ఏ చెట్టు, ఏ రైతు, ఏ పెత్తందారి మరి నరికివేసినా తొలగించినా 24 గంటలలో కేసు పెట్టి వాళ్ళను జైల్లో పెట్టే బాధ్యత మీరు పార్టీ పరంగా తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ హుస్నాబాద్ ప్రాంత పరిధిలోని సర్వాయిపేట గుట్టలు ఏవైతుంది, మరి సర్వాయిపేట గుట్టలను అభివృద్ధి పరచడానికి, వాటికి నిధులు సమకూర్చడానికి మీరు ప్రభుత్వానికి ఏం విన్నవించుకుంటున్నారు? మరి మీ పున్నం ప్రభాకర్ గౌడ్ అయితే ఉన్నారో, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏవైతే ఉన్నారో, మరి వీరందరికీ పార్టీకి మీరు ఏం విన్నవించుకోబోతున్నారు? నేను ఒక మాట చెప్తున్నా. హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా, ఇవాళ మంత్రిగా ఇలా పొన్నం ప్రభాకర్ అన్న ఇక్కడ ఉన్న ప్రాతినిధ్యం ఉన్నారు. నేను చెప్పదలుచుకున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్స్ చేస్తా ఉన్నా. ఏదైతే సర్దార్ సర్వాయి పాపన్న గౌడు మరి పాపన్న గుట్టలు ఏదైతే సర్వాయిపేట గుట్టలు ఉన్నాయో వాటికి సంబంధించి దాన్ని ఒక పెద్ద సుందరంగా పర్యాటక కేంద్రంగా చేసి, దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నా నువ్వు మంత్రిగా ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా ఒక 100 కోట్ల రూపాయలు నిధులు తెచ్చి ఇక్కడ ఉన్నటువంటి సర్వాయిపేట గుట్టలని ఒక సుందరంగా, ఒక పర్యాటక కేంద్రంగా
తీర్చిదిద్దాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. మనతో ఇక్కడ హుస్నాబాద్ పట్టణ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ అన్వర్ గారు మనతో ఉన్నారు. మరి అన్వర్ గారు పార్టీ కోసం తను చేసిన సేవలు ఏంటి, బీఆర్ఎస్ పార్టీ కోసం, అదేవిధంగా ముస్లిం మైనార్టీల కోసం ఏ విధంగా కృషి చేస్తున్నాడు, మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎలాంటి సహాయ సహకారాలు అందించడం జరిగింది, మరి ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే తను చేపట్టబోయే కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుంది, కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీలకు ఏం సహాయక సహకారం అందిస్తుంది, మరి ఏం చెప్పబోతున్నాడు మరి అన్వర్ గారు అనేది వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ జేఎన్టీ యాజమాన్యానికి నమస్కారం. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఈ యొక్క ముస్లిం మైనారిటీలకు మీరు చేసిన సేవలు ఏ విధంగా ఉన్నాయి? హుస్నాబాద్ పట్టణంలో మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు మరియు మాజీ శాసనసభ్యులు ఉడతల సతీష్ కుమార్ గారి కృషితో హుస్నాబాద్ పట్టణంలో ఇప్పటి వరకు ఏ మైనార్టీ నాయకులు చేయలేనటువంటి అభివృద్ధి వారి ఆశీస్సులతో చేయడం జరిగింది. హుస్నాబాద్ పట్టణంలో 3 ఎకరాలన్నర ఖబ్రస్థాన్ కాంపౌండ్ వాల్ పూర్తి చేయడం జరిగింది. అంతేకాదు ఈద్గా కాంపౌండ్ వాల్ కూడా పూర్తి చేయడం జరిగింది. మరి ముస్లిం సోదరుల గురించి, పేదల గురించి షాదీఖానా, 1 ఎకరం భూమి మరియు 1,45,00,000 రూపాయల పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. అంతేకాదు వారికి కుట్టు మిషన్లు కూడా నేను ఇప్పించడం జరిగింది. మరియు అదే కనుక ప్రభుత్వం ఉన్నట్టయితే ఇంకా చాలా అభివృద్ధి జరుగు. అంతేకాదు మరి ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్యులు కూడా 45 లక్షలు ఇవ్వడం జరిగింది. మరి వారు వచ్చినప్పుడు మా యొక్క షాదీఖానా నిధుల గురించి వారికి విన్నవించుకోగా పని పూర్తి చేయించే బాధ్యత నాది కూడా అని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న నేపథ్యంలో ముస్లిం మైనారిటీలకు గతంలో అందిన సేవలే అందుతున్నాయా? మరి ముస్లింలు ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది, మరి ఎలా ఉన్నారు ముస్లిం కార్యకర్త, ముస్లిం మహిళలు కానీ సోదరులు కానీ, వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మైనార్టీలకు దాదాపు ఒక పేద అబ్బాయి మీద 1,00,000 రూపాయల ఖర్చు పెట్టి 204 మైనార్టీ స్కూళ్ళు పెట్టిన ఘనత కేసీఆర్ గారిది. అంతేకాదు స్విఫ్ట్ డిజైర్లు మరియు ఆటోలు పేదలకు పంచినటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. అంతేకాదు 5% ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రిజర్వేషన్ అన్నారో ఆనాడు 5% అమలు కాలే. కేవలం 4% జమాయతుల్ ఉలమాయ్ హింద్ 4 లక్షల ఖర్చుతో కోర్టుకెళ్ళి వాళ్ళు బీసీ కమిషన్ ద్వారా వారి సిఫారసు ద్వారా 4% సాధించడం జరిగింది. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ప్రభుత్వం ఏమాత్రం కృషి చేయలేదు. మరి 5% రిజర్వేషన్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అది అమలు చేయడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయవలసిన అవసరం ఉంది. కానీ జమాతుల్ ఉలమాయ్ వారు కోర్టుకెళ్ళి 4% సాధించడం జరిగింది. మరి అదే రిజర్వేషన్ 10 సంవత్సరాల లోపల 9 సంవత్సరాలు కేసీఆర్ గారు అమలు చేయడం జరిగింది. ఇక్కడ మహమూద్ అలీ గారు ఇక్కడ వచ్చినప్పుడు మేము వారిని ప్రశ్నించాము. 12% ఏదైతే ఇస్తామని అన్నారో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించడం జరిగింది. కానీ వాళ్ళు ఏదైతే మేము 12% గురించి మన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. కానీ వాళ్ళు ఆ ఫైళ్ళు తీసి పక్కకు పెట్టడం జరిగింది. కానీ మేము అది చేయలేకపోయాం. ఎందుకంటే సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంటుంది కనుక మేము 4% మాత్రం 9 సంవత్సరాలు మాత్రం ఖచ్చితంగా అమలు చేశామని చెప్పడం జరిగింది. మైనార్టీల కొరకు 204 స్కూళ్ళు, మైనార్టీల కొరకు కుట్టు మిషన్లు, మైనార్టీల కొరకు స్విఫ్ట్ డిజైర్లు, మైనార్టీల కొరకు ఆటోలు, మైనార్టీల కొరకు దాదాపుగా ఇమాం మౌజన్లకు 5,000 రూపాయల చొప్పున ఇప్పటి వరకు మొత్తం 9 సంవత్సరాలు అమలు చేయడం జరిగింది. అంతేకాదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఇమాంలకు మౌజన్లకు ఏదైతే 5,000 రూపాయలు ఉన్నాయో అవి మాత్రమే అమలు చేయడం జరిగింది. కానీ ఒక్క రూపాయి కూడా మైనార్టీలకు కేటాయించడం జరగలేదు. ఒకవేళ కనుక మేము మైనార్టీల కొరకు కృషి చేస్తున్నాం అది ఉంటే మేము డిమాండ్ చేస్తున్నాం
శ్వేతపత్రం విడుదల చేయండి. ఒక్క రూపాయి కూడా నిధులు మీరు ఇప్పటి వరకు కూడా మంజూరు చేయలేదు. కేవలం మైనార్టీలను ఎన్నికలలో వాడుకున్నారే తప్ప ఇప్పటి వరకు మైనార్టీల సంక్షేమానికి కృషి చేసింది లేదని నేను ఘంటాపథంగా చెప్తున్నాను. ఇప్పటికైనా కూడా దాదాపుగా 2 సంవత్సరాలన్నర ప్రభుత్వం ఏర్పాటు చేసి మైనార్టీలకి ఏ ఒక్కటి కూడా సంక్షేమ పథకం అమలు చేయలేదు. వారు హామీలు ఇచ్చినటువంటిది కూడా ఇప్పటి వరకు కూడా అమలు చేయలేదు. అదే పాత సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో అవే అమలు చేసినాం. అందులో కూడా కోతలు కోయడం జరిగింది. మరి పేదలు ఎందరో ఉన్నారు. మరి పేదలకు సపరేట్గా ప్రతిసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో, అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో 1000 కోట్లు నిధులు వెచ్చించి మరి వాళ్ళ సంక్షేమానికి కృషి చేయడం జరిగింది. ఇవాళ కనీసానికి ఒక 100 కోట్లు కూడా ఇవాళ సంక్షేమానికి వెచ్చించి కృషి చేయడం జరుగుతలేదు. ఇది ఇప్పటికైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి సంక్షేమానికి, మైనార్టీ సంక్షేమానికి ఖచ్చితంగా నిధులు విడుదల చేయాలి, నిధులు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి మైనార్టీ ఓట్లతో మీరు గెలిచినటువంటి మీ ప్రభుత్వం ఇవాళ మైనార్టీలను మోసం చేసింది. ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వర్గానికి మీరు ఏమేమో చేస్తామని ఏమేమో హామీలు ఇచ్చి ఇప్పటివరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. 6 గ్యారంటీలు, 420 హామీలు, అందులో కేవలం ఒక ఫ్రీ బస్ తప్ప అది కూడా దానికి సరిపోయేటువంటి బస్సులు మీరు కేటాయించలేదు. చాలా ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు. ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయడం జరుగుతలేదు. అదే కేసీఆర్ గారి హయాంలో వారు దాదాపుగా 3,50,000 కోట్ల మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుండి కూడా ఇప్పటి వరకు 7 లక్షల కోట్లు, 8 లక్షల కోట్ల అప్పు చేసి బదనాం చేసి ప్రజలను నమ్మించి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిళ్ళు. కేవలం బీజేపీ ఒక ఎంపీ సెంట్రల్ పార్లమెంటులో అసలు తెలంగాణ రాష్ట్ర అప్పెంత అని అడగడం జరిగింది. ఆ వెంటనే 3,50,000 కోట్లు అని వాళ్ళు పార్లమెంట్లో చెప్పడం జరిగింది. అందులో దాదాపుగా 70,000 కోట్లు గతంలో ఉన్నటువంటి అప్పు, కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పు 2,80,000 కోట్లు మాత్రమే. అందులో 92,000 కోట్లు కాళేశ్వరానికి, 42,000 కోట్లు మిషన్ భగీరథకు, 40,000 కోట్లు మిషన్ కాకతీయకు, 1,00,000 కోట్లు సిటీకి, హైదరాబాద్ సిటీకి. ఇట్లా లెక్క చేసుకున్నట్టయితే కేవలం 280,000 కోట్ల రూపాయలు అప్పు చేసుకొచ్చింది, అసెట్ తయారు చేసి పెట్టినటువంటి ఘనత కేసీఆర్ ప్రభుత్వంది. మరి ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపుగా 2,400 రైతు వేదికలు, ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క మెడికల్ కళాశాల, మరియు కలెక్టరేట్లు, మరియు ఆర్డీఓ ఆఫీసులు, అంతేకాకుండా మన గ్రామ పంచాయతీ భవనాలు, ఇవన్నీ చూసుకుంటా పోతే మున్సిపల్ భవనాలు, ఆర్డీఓ ఆఫీసులు, ఇవన్నీ చెప్పుకుంటా పోతే లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి మన తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 పొజిషన్లో నిలిపినటువంటి కేసీఆర్ గారు మరి ఇవాళ మాటికి 7 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు అని చెప్పడం జరుగుతుంది. పైసా ఏ కార్యకర్తను అడిగినా కూడా ప్రతి ఒక్కరు కూడా లెక్కలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంక్షేమ పథకాలు అమలు చేసుట్ల నంబర్ 1 అని సెంట్రల్ గవర్నమెంటే ఖితాబ్ ఇచ్చింది. ఇలా యావత్ ప్రపంచం కూడా ఇలా తెలంగాణ వైపు చూస్తుంది. ఒకవేళ కనుక మీరు కనుక ఇవాళ 3,74,000 కోట్లు అప్పు తీసుకొచ్చినని ముఖ్యమంత్రి చెప్తున్నాడే, ఇవాళ కేవలం 70,000 కోట్లు అసలు వడ్డీ కట్టిళ్ళు, మిగతా 3 లక్షల కోట్లు ఏం చేసిన లెక్కలు చెప్పాలి. ఇవాళ ఏ కార్యకర్తను అడిగినా కూడా కేసీఆర్ గారు చేసిన అప్పు ప్రతి ఒక్కరు కూడా మీ ముందట లెక్క చెప్తారు. ఇవాళ మీ ఒక్క కార్యకర్త కాదు, మీరు కూడా చెప్పే పరిస్థితులు లేదు. కేవలం 72 సార్లు దాదాపుగా మీరు ఢిల్లీ పర్యటన చేసి తెలంగాణ ప్రజల రక్తాన్ని మొత్తం మూటలుగా మార్చి తీసుకెళ్లి ప్రతి ట్రిప్పులో ఇలా మీ కాంగ్రెస్ నాయకులకు పంచిపెడుతున్నారు, కాంగ్రెస్ నాయకులకు ముట్ట చెప్తున్నారు. ఇవాళ మీరు ఏం చేసిందో ప్రజలకు చూపించాలి. మీరు చేసిన అప్పు లెక్కలు ప్రజలకు చూపించాలి. ప్రతి కార్యకర్త మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. 1,000 కోట్ల రూపాయలు. ఇవాళ మన బడ్జెట్ చూసుకున్నట్టయితే కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినప్పుడు మన బడ్జెట్ 30,000 కోట్లు మాత్రమే తెలంగాణ రాష్ట్రంది.
కేసీఆర్ వచ్చిన తర్వాత దాదాపు 3 లక్షల కోట్లకు తీసుకెళ్లిన ఘనత ఇవాళ కేసీఆర్ గారిని. చంద్రబాబు నాయుడు గారు అతనే స్వయంగా చెప్పిండు, ఇవాళ యావత్ భారతదేశంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం నంబర్ 1 పొజిషన్ లో ఉన్నది ఖితాబ్ ఇవ్వడం జరిగింది. ఇలా దీనికి కేసీఆర్ గారి శ్రమ మామూలుగా లేదు, కృషి మామూలు లేదని కూడా చెప్పడం జరిగింది. ఇవాళ నంబర్ 1 పొజిషన్ లో ఉన్నది, ఇవాళ 17వ స్థానానికి దిగరాల్సిన ఘనత ఈ యొక్క రేవంత్ రెడ్డి అని చెప్పక తప్పదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకెళ్లినో అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ నంబర్ 1 పొజిషన్ ఉన్నది, ఇవాళ 17% పడగొట్టినామంటే నీ పాలన ఎంతో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇవాళ ప్రజలందరూ కూడా నిన్ను బుద్ధి చెప్పడానికి సిద్ధంగా. ఇవాళ దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ ఎన్నికలు పెట్టు, ఇలా తెలంగాణ ప్రజలు వాళ్ళ దమ్మేందో నీకు చేసి చూపిస్తారు. ఇవాళ ఎన్ని సీట్లు వచ్చినాయి, ఇలా సిగ్గు లేకుండా 117 సీట్లు గెలుస్తుందని మాట్లాడుతున్నాం. 117 కాదు కానీ మీది 17 కూడా మీకు సీట్లు ఇవ్వరు. ఇవాళ దమ్ము ధైర్యం ఉంటే ఎన్నికలు పెట్టి చూపించు. నువ్వు ఏం చేసినా అసలు ప్రజలకు ఏ ఒక్కటన అసెట్ చెప్పగలుగుతావా? ఇవాళ మేము చెప్పిన అసెట్లు ఇవాళ కాళేశ్వరం తీసుకో, కేవలం 84 పిల్లర్ల లోపల 3 పిల్లర్లు డ్యామేజ్ అయితే దాన్ని రిపేర్ చేసే బుద్ధి లేదు, నీకు జ్ఞానం లేదు. అది కేవలం 3 పిల్లర్లు కూడా రిపేర్ చేసే పరిస్థితి లేదు. ఇలా కేవలం ఆనవాళ్ళు, కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేయడానికి నువ్వు చూస్తున్నావు తప్ప నీ జీవితాల్లో నువ్వు ఎప్పుడు కూడా ఆనవాళ్ళు చెరిపలేవు. ఈసారి నువ్వు వచ్చిన నెక్స్ట్ సారి కిరణ్ కుమార్ రెడ్డికి అంతకంటే హీనమైన గతి పడుతుందని మేము నిన్ను హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా తెలంగాణ ప్రజల యొక్క బాధలు, తెలంగాణ ప్రజలకు కావాల్సిన నీరు గురించి ఆలోచించి కాళేశ్వరం పిల్లలు రిపేర్ చేయాలని మేము మీకు విన్నవిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. పట్టణానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మళ్ళీ మోగ్దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్రా శ్రీనివాస్ గౌడ్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం. తను 2021లో బీఆర్ఎస్ పార్టీలో చేరి తనదైన శైలిలో పార్టీని ముందుకు నడిపిస్తున్నాడు. మరి అదేవిధంగా రాబోయే రోజులలో సిద్దిపేట పట్టణంతో పాటు హుస్నాబాద్ పట్టణంతో పాటు రాష్ట్రంలోనే టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ముందుకు కొనసాగుతాను, కార్యకర్తలతో మమేకమై ముందుకు నడిపిస్తాను కార్యకర్తలు అని చెప్పేసి శ్రీనివాస్ గౌడ్ గారు చెప్తున్నారు. మరి అదేవిధంగా రాష్ట్ర మోకుదెబ్బ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు కుల పార్టీగా. మరి అదేవిధంగా ఇందులో ఎవరైతే కూటికి లేని గౌడ ప్రజలున్నారో వారి కోసం నిరంతరం కృషి చేసి మోకుదెబ్బ ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ వారికి సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తాను. అదేవిధంగా ఈ నిజామాబాద్ జిల్లాలో కానీ గౌడ్లపై గౌడ సోదరులపై దాడులకు జరుగుతున్న నేపథ్యంలో వాటిని కూడా అరికట్టేందుకు తరవంతుగా మోకుదెబ్బ తరఫున ఎంతో కృషి చేయాలని చెప్తున్నారు. మరి ఇక్కడ మా హుస్నాబాద్ పరిధిలోని సర్వాయిపేట గుట్టలను కూడా కాపాడేందుకు తరవంతుగా 100 కోట్ల నిధులు తీసుకొచ్చి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు అదే ఈ మోకుదెబ్బ సామాజిక వర్గానికి చెందిన వారే కాబట్టి ఈ యొక్క సర్వాయిపేట గుట్టలను కాపాడేందుకు ఒక 100 కోట్ల నిధులు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి రాబోయే రోజులలో ఆ యొక్క పార్టీ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ముందుకు కొనసాగుతాను, మోకుదెబ్బను కాపాడుకోవడం గౌడ సామాజిక వర్గాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా ముందుకు కొనసాగుతానని చెప్తున్నాను. మరి రాబోయే రోజులలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయబోతున్నాడా? మరి మోకుదెబ్బ సామాజిక వర్గానికి వీరు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తబోతున్నారు రాబోయే రోజుల్లో అనేది వేచి చూద్దాం. కెమెరా పర్సన్ చట్టితో శ్రీనివాస్ జనగామ. జనగామ జిల్లా ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యలో అద్భుత ఫలితాలు సాధించి వేలాది మంది విద్యార్థుల విజయాలకు మార్గదర్శకంగా నిలిచిన విద్యాసంస్థ ఏకశిల ఎలైట్ జూనియర్ కాలేజ్ ఇప్పుడు జనగామలో ప్రారంభమైంది. 24 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో డైనమిక్ చైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతి రెడ్డి గారి పర్యవేక్షణలో విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం అంకిత భావంతో ముందుకు సాగుతున్న జనగామ జిల్లాలోని మొట్టమొదటి కార్పొరేట్ జూనియర్ కళాశాల ఏకశిల ఎలైట్ జూనియర్ కాలేజ్. విద్యార్థుల విజయమే లక్ష్యంగా నిష్ణాతులైన కోట, రాజస్థాన్ ఫ్యాకల్టీ ద్వారా నాణ్యమైన బోధన, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని తరగతులు డిజిటల్ విధానంలో నిర్వహించబడును. బాలికలకు, బాలురకు విడివిడిగా ప్రత్యేక తరగతి గదులు, జనగామతో పాటు దూర ప్రాంత విద్యార్థుల కోసం సౌకర్యవంతమైన బస్ సదుపాయం, నాణ్యమైన, రుచికరమైన పోషకాహారంతో కూడిన భోజనంతో అధునాతన గర్ల్స్ అండ్ బాయ్స్ హాస్టల్ సౌకర్యం. మీ కలలకు రెక్కలు తొడిగే విద్య, మీ లక్ష్యాలను చేరుకునే మార్గం, మీ విజయానికి బలమైన పునాది.
ఏకశిల ఎలైట్ జూనియర్ కాలేజ్ జూన్ 10 నుండి తరగతులు ప్రారంభం. అయితే ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజే అడ్మిషన్ పొందండి. హైదరాబాద్ రోడ్ అరుణా హోటల్ ఎదురుగా భారత్ గ్యాస్ ప్రక్కన, జనగామ. 6281043231 7660444231. ఏకశిల ఎలైట్ జూనియర్ కాలేజ్. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.